Dear students, this is Srinivasu, lecturer of Computer Science, ABN PRR Degree College, Koguru. ఓకే స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ప్రోగ్రామింగ్ సాల్వింగ్ ఇన్ సి అని చెప్పి. అది లాస్ట్ సెమిస్టర్లో. ఇప్పుడు మనం కొత్తగా సెకండ్ సెమిస్టర్లో ఒక పేపర్ అనేది ఉంది. ఆ పేపర్ పేరు ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. అంటే మీ ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిల్ చేయడం జరగలేదు, పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి బిఫోర్ దట్ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే సెకండ్ సెమిస్టర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది, సర్క్యులర్ పంపించడం జరిగింది. దాని ప్రకారమే మనం సెకండ్ సెమిస్టర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ఈ సెమిస్టర్లో మీకు ఒక లాస్ట్ సెమిస్టర్లో కంప్యూటర్ పేపర్ ఎలా అయితే ఉందో ఈ సెమిస్టర్లో కూడా ఒక కంప్యూటర్ పేపర్ ఉంది. ఆ కంప్యూటర్ పేపర్ పేరే డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. ఓకే, మనం సి ప్రోగ్రామింగ్ ఉపయోగించుకొని డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ని ఇందులో ఎలా అప్లై చేస్తామో దానికి సంబంధించిన సిలబస్ అనేది, దానికి సంబంధించిన యొక్క మెటీరియల్ అనేది ఇందులో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఆన్లైన్ క్లాసులు చెప్పుకొని, ఒకవేళ మేబీ ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేయమన్నప్పుడు మనం ఎంతవరకు అయితే అయిందో అంతవరకు తర్వాత నుంచి మనం ఆఫ్లైన్ క్లాసెస్లో అంటే కాలేజీకి వచ్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ టైం మీరు సెమిస్టర్ 1 ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ సి అనే పేపర్ ఎలా అయితే విన్నారో ఈ పేపర్ కూడా మీరు వింటారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే జాగ్రత్తగా వింటే ఇది కొంచెం డిఫికల్ట్ పేపరు కంపేర్ దన్ ఓల్డ్ పేపర్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ సి అనే పేపర్తో పోలిస్తే ఈ పేపర్ కొంచెం లాజికల్గా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి మీరందరూ కొంచెం జాగ్రత్తగా దీన్ని వినాలి. ఓకే, లెట్ us గో టు ది సిలబస్ పేపర్. మనకి ఈ సేమ్ ఈ పేపర్లో కూడా మనకి 5 యూనిట్ల సిలబస్ ఉంటుంది. ఆ 5 యూనిట్ల సిలబస్లో నేను ఓవర్వ్యూ అని అయితే చెప్తాను. మీ సిలబస్ పేపర్ని నేను మీ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. సేమ్ మీరు లాస్ట్ సెమిస్టర్లో ఎలా అయితే నోట్స్ పెట్టుకుని మీరు నోట్స్ ఎలా అయితే రాసుకున్నారో సేమ్ ఇదే విధంగా కూడా నోట్స్ పెట్టుకొని ఫెయిర్గా దీని సిలబస్కి సంబంధించిన మెటీరియల్ నేను 1 by 1 కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసి దానికి సంబంధించిన కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ కూడా నేను అందులో ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, లెట్ us గో టు ది సిలబస్ పార్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. మనకి ఇందులో 5 యూనిట్ల సిలబస్ ఉంటుంది, సేమ్ సి లాగానే. అందులో ఫస్ట్ యూనిట్లోకి వచ్చి ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్. అలాగే ఆ డేటా స్ట్రక్చర్స్లో డేటా స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ ఏంటి, డేటా ఎలా రిప్రజెంట్ చేస్తాము, ప్రిమిటివ్ డేటా టైప్స్, అలాగే డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్స్ అవి ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ మనం యూనిట్ 1 ఫస్ట్ చాప్టర్లో తీసుకుంటున్నాం. సెకండ్ చాప్టర్లో ప్రిన్సిపల్స్ ప్రోగ్రామింగ్ అండ్ ఎనాలిసిస్ ఆల్గారిథమ్స్. అంటే మనం ఈ డేటా స్ట్రక్చర్స్లో కొన్ని టెక్నిక్స్ని అప్లై చేస్తాం. ఆ టెక్నిక్స్నే మనం ఆల్గారిథమ్స్ అంటాం. ఆ ఆల్గారిథమ్స్ని ఎలా అప్లై చేస్తారు, రియల్ టైంలో ఎలా ఉపయోగపడుతుంది, ఆ రియల్ టైంలో ఉపయోగపడే ఆల్గారిథమ్స్కి సి లాంగ్వేజ్ ద్వారా ఎలా డెవలప్ చేస్తాము, టెక్నిక్స్ ఎలా మనం రాస్తాం ప్రోగ్రామ్స్లో, సి ప్రోగ్రామ్స్లో, అవన్నీ మనం ఫస్ట్ యూనిట్లో తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి సెకండ్ యూనిట్లో మనకి ఎరేస్ లింక్డ్ లిస్ట్ అని చెప్పి ఉంది. ఈ యూనిట్ 2 అమ్మేది ఎరేస్ లింక్డ్ లిస్టు. మీకు ఎరేస్ అనేది ఆల్రెడీ తెలుసు. అది జస్ట్ మనం హౌ టు డిక్లేర్, హౌ టు రైట్, హౌ టు ఎగ్జిక్యూట్ వరకే మనం నేర్చుకున్నాం. కానీ ఇక్కడ అప్లయింగ్ ఎలా అయితే ఉంటుందో అది ఇక్కడ నేర్చుకుంటాం. అలాగే న్యూ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ వస్తాయండి. ఒకటి లింక్డ్ లిస్ట్, ఓకే, అవి సెకండ్ యూనిట్లోకి వచ్చింది. థర్డ్ యూనిట్కి వచ్చిన తర్వాత మనకి అంటే ఇవన్నీ మీరు ఇప్పుడు వరకు చూడని కాన్సెప్ట్స్, సేమ్ లైక్ సి లాగానే, కానీ సితో పోల్చుకుంటే కొంచెం టెక్నిక్ పరంగా ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు వినేటప్పుడు కానీ రాసుకునేటప్పుడు కొన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే యూనిట్ 3లో స్టాక్స్, ఓకే, క్యూస్. స్టాక్స్ క్యూస్ ఈ 2 చాప్టర్స్ అనేవి
యూనిట్ 3కి వస్తాయి. ఓకే. వన్ ఆఫ్ ద టెక్నిక్ ఫర్ డేటా స్ట్రక్చర్, అనదర్ టెక్నిక్ ఫర్ డేటా స్ట్రక్చర్ క్యూబ్. అలాగే యూనిట్ 4లోకి వచ్చేదానికి బైనరీ ట్రీ. ఓకే. యూనిట్ 5 వచ్చేదానికి సెర్చింగ్ అండ్ సార్టింగ్. లాస్ట్ వన్ గ్రాఫ్స్. ఇవన్నీ ఏంటి అని అంటే డేటా స్ట్రక్చర్స్లో యొక్క ఇంప్లిమెంటేషన్ టెక్నిక్స్ అండి. ఓకే. అంటే మనం ఈ డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాం అది మనం ఇప్పుడు ఈ సిలబస్ పేపర్ కంప్లీట్ అయిన తర్వాత మనం చాప్టర్లోకి వెళితే మీకు క్లియర్ కట్గా ఉంటుంది. వన్స్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు బ్యాక్ వచ్చి సిలబస్లో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాన్సెప్ట్స్ని ఓవర్వ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓవర్వ్యూ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ది డేటా స్ట్రక్చర్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ డేటా. అంటే డేటా అంటే ఏంటో ముందుగా మనం ఒకసారి నేర్చుకుందాం. నేను సి లాంగ్వేజ్లో చెప్పేటప్పుడు కూడా డేటా గురించి చెప్పాను. డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్పడం జరిగింది. డేటా అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ రా మెటీరియల్. ఓకే. అదే మనం ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈజ్ ఏ మీనింగ్ఫుల్ ఆఫ్ డేటా అని ఇన్ఫర్మేషన్ అని అంటాం. ఇప్పుడు డేటా స్ట్రక్చర్, మనకి డేటా స్ట్రక్చర్లోనే మీనింగ్ ఉంచండి. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఒక ఆర్డర్. డేటాని ఒక ఆర్డర్లో రిప్రజెంట్ చేసి మనం స్టోర్ చేసి పెడితే దాన్ని డేటా స్ట్రక్చర్ అని అంటాం. మరి ఆ డేటా స్ట్రక్చర్ నేర్చుకోకముందు అంటే అసలు మనం డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు డేటా అంటే ఏంటో ఒకసారి చూద్దాం. డేటా అంటే ఏంటి? ద టర్మ్ డేటా కమ్స్ ఫ్రమ్ ఇట్స్ సింగులర్ ఫామ్. అంటే డేటాని ఒక ఫామ్ కింద రిప్రజెంట్ చేస్తాం, దాన్ని డేటమ్ అంటారు. ఇట్ మీన్స్ ఫ్యాక్ట్. అంటే డేటాని మనం ఒక సింగిల్ టర్మ్లో చూపిస్తే దాన్ని ఓకే సింపుల్గా డేటా అని చెప్తాం. అంటే ఏదైనా సరే మనకి రా మెటీరియల్ ఉంది, ఆ రా మెటీరియల్ని సింగిల్ ఫామ్లో చూపిస్తే దాన్ని డేటా అంటున్నాం. ఏంటి అసలు డేటా అంటే? ద డేటా ఈజ్ ఎ ఫ్యాక్ట్ అబౌట్ పీపుల్. అంటే పీపుల్ అంటే ఏంటి? పీపుల్ యొక్క నేమ్ కానీ, పీపుల్ యొక్క హైట్ కానీ, వెయిట్ కానీ అవి. అలాగే ప్లేసెస్, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి, వాటిని మనం డేటా కింద రిప్రజెంట్. అలాగా అదర్ దాన్ ఇంకా సమ్ ఎంటిటీస్ ఉన్నాయి, టేబుల్ కానీ, కుర్చీ కానీ, ఇవన్నీ వాటిని మనం టేబుల్ ఒక డేటా అని చెప్తాం. అలాంటి డేటాని మనం సింపుల్గా ఓరల్గా చెప్పేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. మరి కంప్యూటర్లో స్టోర్ చేస్తే ఏ విధంగా స్టోర్ చేస్తున్నాం అంటే జనరల్ కంప్యూటర్లో మనం డేటాని ఎలా స్టోర్, ఇమేజ్ వన్ ఆఫ్ ద డేటా, ఆడియో వన్ ఆఫ్ ద డేటా, వీడియో వన్ ఆఫ్ ద డేటా, వాటిని జనరల్ కంప్యూటర్లో మనం ఈజీగా ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని మనం డేటాని ఎలాగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటామంటే యూజింగ్ వేరియబుల్. ఓకే. ఏం చేస్తున్నాం మనం? డేటాని ఏ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటామనంటే ఏ కంప్యూటర్ డేటా ఈజ్ సింప్లీ ద వాల్యూ అసైన్ టు ఏ వేరియబుల్. అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా కంప్యూటర్లోని డేటాను స్టోర్ చేయాలి అంటే ముందుగా మనం ఏం చేస్తామంటే వేరియబుల్ స్టోర్ చేసి పెట్టుకుంటాం. అదే వేరియబుల్ ఏంటి మనకి? వేరియబుల్ ఏ, సపోజ్ ఇంట్ ఏ అని అంటున్నాం. ఇంట్ ఏ అంటే ఏంటి? ఏ అనేది వేరియబుల్. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఇంటూ ఏ అని చెప్పి తీసుకున్నాం. ఏ అనేది ఏమవుతుంది? వేరియబుల్ అవుతుంది. ఈ ఏ అనేది ఏమవుతుందంటే వేరియబుల్ అవుతుంది. ఓకే. ఇదేమవుతుంది? మనకి డేటా టైప్ అవుతుంది. డేటా టైప్, వాట్ టైప్ ఆఫ్ డేటా? ఏ టైప్ ఆఫ్ డేటా ఇది? ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. అలా మనం డేటాని రిప్రజెంట్ చేస్తాం యాజ్ ఏ వేరియబుల్ కింద. కాబట్టి ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్లో చూస్తే నేమ్ అనేది చెప్పి తీసుకున్నాం. నేమ్ రాజ్ అనేది తీసుకున్నాం. ఓకే. యూనిక్ నేమ్. అలాగే క్లాస్ 12 అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇది స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా, ఇదేమో ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. మార్క్స్ 80, ఒకవేళ డెసిమల్స్ ఉన్నాయనుకోండి ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా. ఏజ్ ఓకే ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. ఈ అన్నిటిని మనం క్లబ్గా తీసుకుని ఈ ఒక చోట స్టోర్ చేసి పెట్టుకోవాలనుకున్నప్పుడు సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అని చెప్పి తీసుకుని ఆ మ్యాథమెటిక్స్కి సంబంధించి మార్క్స్ 8 వచ్చినాయి, క్లాస్ 12 వచ్చి నేము అది యొక్క ఏజ్ 18. ఇదంతా కలిపి మన గ్రూప్గా దేని కింద రిప్రజెంట్ చేస్తున్నాం? వేరియబుల్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే ఒక స్మాల్ టైప్ ఆఫ్ డేటాని ప్రోగ్రామ్ ద్వారా కంప్యూటర్లో స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం ఉపయోగిస్తున్నాం? వేరియబుల్ ఉపయోగిస్తున్నాం. ఓకే. మీరు దీని గురించి అంతా లాస్ట్ సెమిస్టర్ సి లాంగ్వేజ్లో నేర్చుకుని ఉంటారు.
ఇప్పుడు మన అందువలన డేటా గురించి చెప్పాం. ఇప్పుడు ఆ డేటాని మన డేటా స్ట్రక్చర్కి ఎలా అప్లై చేస్తామో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ స్పెషల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ డేటా. అంటే సింపుల్గా మనం డేటాని రిప్రజెంట్ చేయడం వేరియబుల్ అని. మరి అవి యూనిక్ డేటా అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా, యూనిక్ డేటా ఏదైతే ఉందో ఇండివిజువల్ డేటా మరి కాంబినేషన్ ఆఫ్ డేటాని మనం ఎలా అరేంజ్ చేసి పెట్టుకుంటాము అనేదే ఇక్కడ డేటా. అంటే డేటాని ఒక ఆర్డర్లో స్టోర్ చేసి ఒక ఆర్డర్లో మనం ఇంప్లిమెంట్ చేసి అదే ఆర్డర్లో యాక్సెసింగ్ చేసే టెక్నిక్స్ని మనం డేటా స్ట్రక్చర్లో చూస్తాము అన్నమాట. ఓకే, కాబట్టి స్పెషల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ అంటే ఒక ఆర్డర్లో ఒక పర్టికులర్ ప్రాపర్ ఆర్డర్లో మనం డేటాని అందులో ఆర్గనైజ్ చేసి స్టోర్ చేస్తాం. అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఎఫిషియెంట్లీ. ఓకే, ఈ విధంగా మనకి అలాగే ఇంకోటి ఏముంది చూడండి, డేటా స్ట్రక్చర్ ద స్టోర్స్ ద డేటా ఇన్ స్పెషల్ వే సో దట్ యాక్సెసింగ్ యూజ్డ్ ద డేటా ఎఫిషియెంట్లీ. డేటా స్ట్రక్చర్ అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద టెక్నిక్, ఇట్ ఈజ్ నాట్ ఎ లాంగ్వేజ్. కాబట్టి డేటా స్ట్రక్చర్ ఈజ్ నాట్ ఎ లాంగ్వేజ్. ఓకే, ఈ డేటా స్ట్రక్చర్స్లో మనం ఉపయోగించే టెక్నిక్స్ ఏంటంటే ఆల్గారిథమ్స్ అని అంటాం. వాటిని ఎరే, ఓకే, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ, ట్రీ, గ్రాఫ్. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఎరే, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ, ట్రీ, గ్రాఫ్. ఇవి ముందే విన్నాం. ఎక్కడ విన్నామో ఒక్కసారి మీరు ఫస్ట్ పేజ్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఎరే ఉంది, నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ ఉంది, నెక్స్ట్ స్టాక్ ఉంది, క్యూ ఉంది, ట్రీ ఉంది, ఓకే, గ్రాఫ్ ఉంది. ఇవన్నీ మనకి సిలబస్లో వచ్చినాయి కదండి. అవి అంటే డేటా స్ట్రక్చర్ అంటే సింపుల్గా ఏం చెప్తాను, ఇట్ ఈజ్ ఏ స్పెషల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఇంటూ ఏ కంప్యూటర్. అది కంప్యూటర్లో ఒక డేటాని ఒక ప్రాపర్ ఆర్డర్లో స్టోర్ చేసే ప్రొసీజర్ మనం డేటా స్ట్రక్చర్ అని అన్నట్టు. ఆ ప్రొసీజర్స్ ఎలాగ అప్లై చేస్తామంటే ఇవి టెక్నిక్స్ అనమాట. ఓకే, ఈ టెక్నిక్స్ అన్నిటిని వన్ బై వన్ నేర్చుకుంటున్నాం. అదే మొత్తం ఫుల్ లెంత్ సిలబస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అట్లనే మనం టర్మ్స్ కింద ఎలాగ మనం ఓకే కాల్ చేస్తున్నాము అంటే ఎరే, లింక్డ్ లిస్ట్, ఓకే, స్టాక్. ఈ ఎరే గురించి తెలుసు మీకు, ఇవన్నీ న్యూ కాన్సెప్ట్స్ అనమాట. కాబట్టి ఇవి ఓన్లీ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ అనేవి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా అప్లై అవుతుంది. మనం ఇక్కడ ఏమి ఇచ్చాడు, డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి అని ఇచ్చాడు. అదే మీ సీనియర్స్ ఉన్నారు అక్కడ డేటా స్ట్రక్చర్ యూజింగ్ జావా అని ఉంది, అలాగే పైథాన్ ఉంది, .NET, ఇలాగ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈ టెక్నిక్స్ని అప్లై చేస్తారు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను నేను. చూడండి, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ స్పెషల్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ డేటా. ఇట్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆఫ్ ఎంటైర్ సిలబస్. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఇందులో ఉపయోగపడే ఏవైతే మనకి ఆల్గారిథమ్స్ ఉన్నాయో ఆ ఆల్గారిథమ్స్ని టెక్నిక్స్నైనా ఆల్గారిథమ్స్ అని ఇవి ఏంటి ఎరే, లింక్డ్ లిస్ట్, ఇవన్నీ అనమాట. ఓకే, ఒక్కసారి మనం అసలు డేటా స్ట్రక్చర్ ఎందుకు ఉపయోగించాలి, ఓకే, ఏంటో ఒకసారి చూద్దాం. ఏంటి అసలు డేటా స్ట్రక్చర్ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే అసలు ఎందుకు వాడుతున్నాం అంటే టు అచీవ్ ప్రాపర్ అండ్ సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా. అంటే ఏం లేదండి, సింపుల్గా మనం ఓకే బుక్స్ ఉన్నాయనుకోండి, ఓకే, మీరు లైబ్రరీకి వెళ్ళారు, ఒక పర్టికులర్ సబ్జెక్టు సపోజ్ సికి సంబంధించింది కానీ మన ప్రజెంట్ కంప్యూటర్కి సంబంధించిన నోట్స్ కానీ టెక్స్ట్ బుక్ అని తెచ్చుకుందాం అనుకుంటున్నారు. కాలేజీకో లేకపోతే ఎక్కడో మీకు లైబ్రరీ ఉంది, అక్కడికి వెళ్ళగానే లిస్టు చూసుకుంటారు, లేదనుకుంటే ర్యాక్స్ ఉంటాయి. ఆ ర్యాక్స్లోకి వెళ్ళి మీ పర్టికులర్ బుక్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ర్యాక్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ బుక్ తీసేసుకుంటారు. బాగానే ఉంది. అలా కాకుండా ఒక బల్క్గా ఒక మూట కింద కానీ ఓకే ఒక యూనిట్ కింద కానీ ఒకే చోట ఒక గుంపుగా వేసారనుకోండి, ఇప్పుడు అందులోంచి మీ బుక్ తీసుకోండి అని అంటే అవుతుందా? అవ్వదు. అంటే బుక్స్ని ఒక ఆర్డర్లో ఎక్కడ అరేంజ్ చేసి పెడతారు, లైబ్రరీలో. సేమ్ మన డేటాను కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసి పెట్టుకుంటమే డేటా స్ట్రక్చర్. అందువల్ల సిస్టమేటిక్ ప్రాపర్ ఆర్డర్లో మ్యాథమెటికల్ అండ్ క్యాలిక్యులేషన్ లాజికల్ ఆపరేషన్స్ అప్లై చేసి డేటాని అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏముంది, ద వెరైటీ ఆఫ్ ఆపరేషన్స్
ఏంటి అని అంటే డేటాకి నార్మల్గా ఆపరేషన్స్ ఏముంటాయి చూడండి. ఒక డేటా ఉంది, ఆ డేటా ఫస్ట్ మనం అందులోకి కంప్యూటర్లోకి ఎక్కించాలనుకోండి, దాన్ని ఏమంటాం? ఇన్సర్ట్. అందువల్లనే డేటా కామన్ ఆపరేషన్స్ అంటే ఇన్సర్ట్, డిలీట్, సెర్చ్, సార్ట్. ఏంటి ఇన్సర్ట్ అంటే? వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ఏ న్యూ ఎలిమెంట్. కొత్తగా ఉన్న ఒక డేటాని కొత్తగా లొకేషన్లో స్టోర్ చేసుకుంటే దాన్ని ఇన్సర్ట్ అంటే. వీ హ్యావ్ టు ఇన్సర్ట్ డేటా ఇన్ టు ది కంప్యూటర్లో డేటాని స్టోర్ చేసే దాన్ని ఇన్సర్ట్ అని అంటాం. ఆల్రెడీ ఉన్నది నాకు అవసరం లేదనుకోండి, డిలీట్ అని అంటాం. ఉన్నది నాకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అందులో ఉంది, నాకు ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాలోంచి ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ డేటా కావాలని అనుకోండి, సెర్చ్ చేస్తాం. నాకు పర్టికులర్ అంటే సపోజ్ వాటర్ లిస్ట్ ఉందండి, వాటర్ లిస్ట్లోని లేదా ఫోన్ నెంబర్ డిక్షనరీ ఇది ఉంది, ఫోన్ నెంబర్ బుక్ ఉందండి, ఒక పర్టికులర్ ఆఫీస్ నెంబర్ కావాలని అనుకున్నాను. వెంటనే అలా వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడో ప్లేసెస్లో మీకు కావాల్సిన చోట వెతుకు దాన్ని సెర్చ్. లేదు ఒక ఆర్డర్లో A to Z లెటర్స్లో మనకి డిక్షనరీ ఉంది, A to Zలో ఇలాగా డేటా మీద అప్లై చేసే ఆపరేషన్స్ అన్నమాట. కెన్ బి పెర్ఫార్మ్ యూజింగ్ ఫ్యూ రీసోర్సెస్ యాజ్ పాసిబుల్ అన్న. స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, సేవ్ టైం అంటే ఇలాగ వాళ్ళు ఈ టెక్నిక్స్ని డేటా స్ట్రక్చర్స్లో ఈ టెక్నిక్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందండి, తక్కువ టైంలోనే అది యాక్సెస్ అవుతుంది. మెమరీ స్పేస్. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బై ద డేటా టైప్స్ అండ్ రెఫరెన్సెస్ అండ్ ఆపరేషన్స్ ప్రొవైడెడ్ బై ద పర్టికులర్ లాంగ్వేజ్. అంటే డేటా స్ట్రక్చర్ అనేది నాట్ ఏ లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్ అనేది వన్ ఆఫ్ ద మెథడాలజీస్ ఆర్ వన్ ఆఫ్ ద టెక్నిక్. ఈ టెక్నిక్ కానీ ఈ మెథడాలజీ కానీ ఏ పర్టికులర్ లాంగ్వేజ్ ఉందో ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. అంటే సి లాంగ్వేజ్లో సింటాక్స్ ఒకలాగా ఉంటుంది, జావా లాంగ్వేజ్లో సింటాక్స్ ఒకలాగా ఉంటుంది, ఓకే, .NETలో ఒకలాగా ఉంటుంది, పైథాన్లో ఒకలాగా ఉంటుంది సింటాక్స్ అండి. కానీ దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది, దాని యొక్క మెయిన్ ఓకే థింగ్ అనేది ఒకేలాగా ఉంటుంది, అదే పర్పస్ అనేది ఒకేలాగా ఉంటుంది. ఆ లాంగ్వేజెస్లో ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క సింటాక్స్ పరంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఈ పర్టికులర్ లాంగ్వేజ్ పరంగా దీన్ని డేటా స్ట్రక్చర్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి డేటా స్ట్రక్చర్ అనేది ఎందుకు ఉపయోగిస్తున్నాము ఇప్పుడు అర్థమైంది కదండి. టు అచీవ్ ప్రాపర్ అండ్ సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా. అంటే డేటాని ఒక ప్రాపర్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటేనే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం యాక్సెస్ అవుతుంది. ఓకే, ఆ విధంగా మనం డేటా స్ట్రక్చర్స్ని వాడుతున్నాం అనమాట. ఇప్పుడు అలాంటి డేటా స్ట్రక్చర్స్ ఎన్ని రకాలు అని అంటే మనకి 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఏంటి అని అంటే వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. ఒకటి ఏంటి లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్. అంటే ఇవి 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందనమాట డేటా స్ట్రక్చర్ని. ఏంటి అంటే లీనియర్ డేటా స్ట్రక్చరు, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే డేటాని అరేంజ్ చేసే ప్రొసీజర్లో 2 ప్రొసీజర్స్ని డివైడ్ చేశారు. ఓకే, ఆ 2 ప్రొసీజర్స్లో ఒకటేంటి లీనియర్ డేటా స్ట్రక్చరు, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. దిస్ ఏ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ డేటా. ఓకే, ఏంటి ఆ లీనియర్ నాన్ లీనియర్ ఏంటో ఓసారి చూద్దాం. ఓకే, మనకి ఎలిమెంట్స్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ఎలా ఉంటుందంటే సీక్వెన్షియల్ మేనర్గా ఉంటుంది. అంటే పక్కన ఒక ఆర్డర్లో, సపోజ్ మనకు ఒక ట్రైన్ ఉంది, ట్రైన్లో మనకి ఏవైతే బోగీలు ఉంటాయో అవి పక్కన ఉంటాయి చూడండి. అలాగా మనకి సీక్వెన్షియల్ ఆర్డర్లో డేటాని అలా పక్కన అరేంజ్ చేసుకుంటూ వెళితే దాన్ని లీనియర్ మేనర్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఎరే. ఓకే, స్టాక్, క్యూ, లింక్ లిస్ట్ తెలియదు కాబట్టి ఎరే అని చెప్పడం జరిగింది. ఎరే ఎలా ఉంటుంది మనకి చూడండి. ఎరే ఎలా ఉంటుంది, సపోజ్ ఇలా తీసుకుంటాం, ఇలా తీసుకుని ఎరేలో ఎలిమెంట్స్ ఎలా స్టోర్ చేస్తాం, ఇది ఒకటి ఎలా స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. దీన్ని లీనియర్ మేనర్ అంటారు, లేదా సీక్వెన్షియల్ అని అంటారు. కాబట్టి డేటాని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఎరే, క్యూ, స్టాక్, లింక్డ్ లిస్ట్. అంటే ఎరే, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ ఎగ్జాంపుల్ ఫర్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అదర్ దాన్ మన సీక్వెన్షియల్ కాకుండా ఇంకా ఏముంటుందంటే ర్యాండమ్గా ఉంటుంది. ర్యాండమ్గా డేటాని అరేంజ్ చేసే ప్రొసీజర్స్ని మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటారు. అంటే డేటా స్టోరింగ్ అనేది ర్యాండమ్గా స్టోర్ చేసి రిట్రీవింగ్లో మనం
సీక్వెన్షియల్లో తీసుకొస్తారు. ఏంటి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ ఉండదు. డేటా స్ట్రక్చర్స్ స్టోర్స్ యాక్సెస్డ్ ఇన్ నాన్ లీనియర్ ఆర్డర్ అంటే ర్యాండమ్. ఆన్లైన్లోనే మనం ఏదైనా డేటా ఎంట్రీ చేసుకుంటా వెళ్తున్నాం అనుకోండి, సపోజ్ ఇప్పుడంతా మనకి డేటా అంతా ఆన్లైన్ ఎక్కించడం జరుగుతుంది ప్రతి ఊర్లోని, ప్రతి విలేజ్లోని, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఒక ఊరు అయిన తర్వాత ఇంకొకటి, లేకపోతే ఒకళ్ళ పేరు అయిన తర్వాత ఇంకొకళ్ళ పేరు అని చెప్పి ఏ సిరీస్ అన్ని ఒకసారి, బి సిరీస్ అని ఒకసారి స్టోర్ చేయట్లేదు కదండి. ఆన్లైన్లో ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ డేటా అరేంజ్ చేసేస్తున్నారు, స్టోర్ చేసేస్తున్నారు. అవి మరి ర్యాండమ్గానే కదా స్టోర్ చేస్తున్నారు. ఆ ప్రొసీజర్ని మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ట్రీ, గ్రాఫ్. ఇప్పుడు డెఫినేషన్ పరంగా చూస్తే ఏంటి, నా నాన్ లీనియర్ అంటే ఎలిమెంట్స్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ స్టోర్డ్ అండ్ యాక్సెస్డ్ ఇన్ నాన్ లీనియర్ ఆర్డర్ అంటే ర్యాండమ్ ఆర్డర్లో డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని, అదే సీక్వెన్షియల్గా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని అంటారు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే సీక్వెన్షియల్గా ఉంటుంది, పక్క పక్కన ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎరే, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ. ఈ 4 దేనికి ఎగ్జాంపుల్ అంటే లీనియర్. ఇంకా 2 ఉన్నాయి, ట్రీ, గ్రాఫ్. అవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. మనకి ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ని మీరు చూస్తే మీకు జాగ్రత్తగా దాని యొక్క ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. చూడండి డేటా స్ట్రక్చర్స్ అనేవి ఎలాగా అవి ఇంప్లిమెంటేషన్ అయిందో చూడండి. డేటా స్ట్రక్చర్స్ లీనియర్, నాన్ లీనియర్. ఓకే, లీనియర్ మేనర్లో మనకి స్టాటిక్, డైనమిక్ అని ఉంది. స్టాటిక్ అంటే ఏంటి, ఒక ఫిక్స్డ్ సైజ్ అనేది మనం ఇచ్చేసాం అనుకోండి, దాని కెనాట్ బి చేంజబుల్ ఎనీ టైం విత్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో మనం అసలు చేంజ్ చేయాలి. ఎరే చూడండి, సైజ్ మెన్షన్ చేసాం, ఎరే ఆఫ్ 10 అన్నాం, ఇంకా 10 ఎలిమెంట్సే వెళ్తాయి, ఇంకా నెక్స్ట్ 11th ఎలిమెంట్ యాడ్ చేద్దామని అవదు. కాబట్టి అందువల్ల స్టాటిక్, డైనమిక్ అన్నాం. ఎరే డైనమిక్ అంటే లింక్డ్ లిస్ట్, క్యూ, స్టాక్. ఇవి డైనమికల్గా అంటే ఒక ఎలిమెంట్ని మనకు నచ్చినప్పుడు డిలీట్ చేయడం కానీ, మళ్ళీ మనకు నచ్చినప్పుడు ఇన్సర్ట్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. కాబట్టి డేటా స్ట్రక్చర్స్లో లీనియర్ డేటా స్ట్రక్చరు ఈ యొక్క డయాగ్రామ్ అనేది మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ యూనిట్లోకి సంబంధించిన మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది డేటా స్ట్రక్చర్ యొక్క ఇంట్రడక్షన్. కాబట్టి దానికి సంబంధించిన యొక్క డయాగ్రాము, ఈ డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా మీరు నేర్చుకుని 1-2 సార్లు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఒకదానికి ఒకటి రాయకుండా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఓకే, లీనియర్, నాన్ లీనియర్. లీనియర్లో స్టాటిక్, డైనమిక్. స్టాటిక్లోకి ఏమొచ్చింది, ఎరే వచ్చింది. డైనమిక్లో ఏమొచ్చింది, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ వచ్చింది. ఓకే, నాన్ లీనియర్లో ట్రీ, గ్రాఫ్ అనమాట. ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ అన్నిటి గురించి చూసుకుందాం. ఓవర్ వ్యూ చూద్దాం. అసలు అంటే ఎరేలో డేటా ఎలిమెంట్స్ అసలు ఏ విధంగా స్టోర్ అవ్వి ఉండొచ్చు, లింక్డ్ లిస్ట్లో ఏ విధంగా ఉండొచ్చు, క్యూలో ఎలా ఉండొచ్చు అని రియల్ టైంలో ఏ విధంగా మనం చూద్దామో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఎరే. ఓకే, ఇక్కడ నేను డెఫినేషన్స్ కానీ ఏమీ చెప్పటం లేదు. ఓన్లీ ఎరే అంటే ఎలిమెంట్స్ ఎలా ఉంటుంటాయి అన్న దానికి జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు డయాగ్రామ్లో చూపిస్తున్నాను. చూడండి ఎరేలో 10, 20, 30, 40, 50 ఉన్నాయి. వీటిని ఎలిమెంట్స్ని ఇలా స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం అంటే లీనియర్ మేనర్. అందువల్లే ఎగ్జాంపుల్ ఫర్ ఎరే అని దేనికి ఎగ్జాంపుల్, లీనియర్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్. తర్వాత ఎరే అనేది ఏంటి, స్టాటిక్. అంటే ఒక సైజు మనం ఇప్పుడు సపోజ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను 6th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం, ఎరేలో అనేది పాసిబుల్ అవ్వదు. కాబట్టి అలాంటి పాసిబుల్ అవ్వలేని కండిషన్ని పాసిబుల్ చేయడానికి కొత్తగా ఒక టెక్నిక్ని అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ ఇంప్లిమెంటేషన్లోనే లింక్డ్ లిస్ట్ వస్తుంది అనమాట. ఆ లింక్డ్ లిస్ట్లో సేమ్ ఎరే లాగానే ఉంటుంది, కానీ కొంచెం చేంజ్ అవుతుంది. ఏంటి అని అంటే బ్లాక్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తూ ఫస్ట్ బ్లాక్కి, సెకండ్ బ్లాక్కి మనకు కనెక్షన్స్ ఇస్తారు. ఆ కనెక్షన్స్నే లింక్ అంటాం. కాబట్టి ఈ 10 చూడండి, ఇది 10 అనేది ఎలిమెంట్ అయితే ఈ తర్వాత ఉన్నది నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఇక్కడ లింక్ చేస్తాం. చూడండి డేటా పార్ట్ అడ్రస్ ఆర్ నెక్స్ట్ నోడ్. ఈ లింక్డ్ లిస్ట్లో డేటానంతా నోడ్స్ అంటారనమాట. ఓకే, ఈ నోట్స్ ఫార్మేట్లో స్టోర్ చేస్తూ ఫస్ట్ పార్ట్లో డేటా ఎలిమెంట్ ఉంటుంది, సెకండ్ పార్ట్ ఏముంటుంది అని అంటే నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఉంటుంది. ఇంక నెక్స్ట్ ఏ ఎలిమెంట్ లేదనుకోండి ఇంకోటి యాడ్ చేసుకో. ఇలాగా లింక్డ్ లిస్ట్లో
ఎలిమెంట్స్ని ఇలా అరేంజ్ చేస్తాం, ఈ ఎరేలో ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది ఫుల్ లెంత్ మనకి నోట్స్ అనేది ఫుల్ లెంత్ లెసన్ అనేది మీకు నెక్స్ట్ కమింగ్ చాప్టర్లో మేము క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ మీకు ఏంటంటే దాని యొక్క అసలు ఏ విధంగా ఉంటుంది, ఆ టెక్నిక్స్లో అప్లై చేస్తే ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ స్టాక్ అన్నాం. స్టాక్ అంటే ఏంటంటే మనం రియల్ టైం ఎగ్జాంపుల్లో చూద్దాం. సపోజ్ బుక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, అలాగే ప్లాస్టిక్ ఉన్నాయి, అలాగే సీడీలు ఉన్నాయి, బాక్సెస్ ఉన్నాయి, ఓకే, అలాగే డ్రెస్ ఉంది, అలాగే కాయిన్స్ ఉన్నాయి, ఓకే, ఇంకా స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశానంటే స్టోన్స్ కానీ ఇక్కడ బుక్స్ ఉన్నాయి, బుక్స్లో మీకు ఇలాగ ఆర్డర్లో పెట్టేశాను. ఫస్ట్ ఏం పెట్టాను, కంప్యూటర్ బుక్ పెట్టాను, తర్వాత ఏమో మ్యాథ్స్ పెట్టాను, తర్వాత స్టాటిస్టిక్స్ పెట్టాను, తర్వాత ఇంగ్లీష్ పెట్టాను, తర్వాత తెలుగు పెట్టాను, సాంస్క్రిట్ పెట్టాను, ఇలా 1 by 1 పెట్టాను. ఫస్ట్ ఏం పెట్టాను, కంప్యూటర్స్ పెట్టాను. ఇప్పుడు నేను కంప్యూటర్ బుక్ తీయాలి అన్నప్పుడు ఏం చేస్తాం, కింద నుంచి రాగం 1 by 1 ఏం చేస్తాం, ఇది ఇక్కడ పెడతాం, ఇది ఇక్కడ పెడతాం, ఇలా తీసేసి లాస్ట్ బుక్. కాబట్టి స్టాక్లో ఎలిమెంట్స్ ఎలా అవుతాయంటే ఒక ఆర్డర్లో ఇలా స్టోర్ అవుతున్నప్పుడు ఏ ఆర్డర్లో అయితే స్టోర్ అయినాయో అదే ఆర్డర్లో మనం డిలీట్ చేస్తూ ఉన్నా. అంటే లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే స్టోర్ అయ్యిందో అది ఫస్ట్ డిలీట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను సీడీలు ఉన్నాయి ఇలా పెట్టాను, ఫస్ట్ పెట్టిన సీడీ ఫస్ట్ తీయగలమా, తీయలేం కదా. లాస్ట్ పెట్టిన సీడీనే ఫస్ట్ తీయగలం, ఆ విధంగా. అలాగే డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి, అన్నీ పెట్టేసాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, లాస్ట్ ఉన్న షర్ట్ తీసుకోవాలనుకోండి, లేకపోతే మధ్యలో ఏదో ఉన్న షర్ట్ తీసుకోవాలనుకోండి, ఏం చేస్తాం, ఇవన్నీ పక్కన పెట్టి. అలాగే కాయిన్స్ కూడా ఈ విధంగా మనం స్టాక్ అంటే ఎలిమెంట్స్ని అరేంజ్మెంట్ అలా ఉంది చూడండి. ఎరైలో ఒకలాగా స్టోర్ చేసుకుంటాం, లింక్డ్ లిస్ట్లో ఒకలాగా స్టోర్ చేస్తాం. ఇది అంటే మన యొక్క రియల్ టైం అవసరానికి తగ్గట్టుగా మనం అప్లై చేస్తాం. అలాగే క్యూలో చూడండి, క్యూ అంటే నార్మల్గా మీరు ఫీజు కట్టడానికి కానీ లేకపోతే టికెట్ తీసుకోవడానికి కానీ వెళ్తూ ఉంటారు. ఏం చేస్తారు, ఒక లైన్లో నిలబడిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత సపోజ్ ఇక్కడికి వచ్చిన పర్సన్ కౌంటర్ ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చాడండి. ఫస్ట్ వచ్చిన పర్సన్ ఫస్ట్ బయటికి వెళ్తాడా, లేకపోతే లాస్ట్ వచ్చిన పర్సన్ ఫస్ట్ బయటికి వెళ్తాడా, ఫస్ట్ వచ్చిన పర్సనే ఫస్ట్ బయటికి వెళ్తాడు. కాబట్టి ఇక్కడ క్యూలో ఫస్ట్ ఎవరైతే ఈ క్యూలోకి ఎంటర్ అయ్యారో అతను ఆ టికెట్ తీసుకుని బయటకు వస్తాడు అన్నమాట. అంటే ఇక్కడ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఫస్ట్ డిలీట్ అవుతుంది, కానీ స్టాక్లో లాస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఫస్ట్ డిలీట్. అంటే మనకు ఆర్డర్ ఏ విధంగా మనం డిలీట్ చేయాలి, ఏ విధంగా మనం అప్లై చేయాలో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి క్యూలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా స్టోర్ చేయడం జరుగుతుంది డేటాని, స్టాక్లో ఎలా స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ గ్రాఫ్లో చూడండి మనకి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ డేటా స్ట్రక్చర్స్లో మనకి స్టాక్లో ఎలా తీసుకున్నాం, క్యూలో ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ మరి ట్రీ గ్రాఫ్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ట్రీలో చూడండి ఎలిమెంట్స్ని ఇలాగ మనం లింక్ చేసి పెట్టుకుంటాం, వీటిని కూడా నోడ్స్ అని అంటాం. అంటే ఒక ఎలిమెంటు అంటే ఒక పర్టికులర్ నోడ్లో స్టోర్ చేసిన ఎలిమెంటు నెక్స్ట్ పర్టికులర్ నోడ్లో ఉన్న ఎలిమెంట్కి ఏ విధంగా రిలేషన్షిప్ ఉంటుందో మనం ఇక్కడ తీసుకుంటాం. అంటే దీన్ని ఏ విధంగా మనం రియల్ టైంలో ఎలా ఉపయోగిస్తాము అంటే సపోజ్ వెహికల్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. ఓకే, వెహికల్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వెహికల్ అని తీసుకున్నాం, వెహికల్ అని అన్నాను. ఈ వెహికల్లో ఏమవుతుంది, 2 వీలర్ అనేది వెహికలే, 4 వీలర్ అనేది వెహికలే. ఈ 2 వీలర్లో 2 ఉంటాయి, సైకిల్, ఓకే, బైసికిల్, అదే సైకిల్ ఒకటి మనకి, బైక్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ 4 వీలర్లో కార్ వస్తుంది. ఇలాగ మనకి ఏమవుతుంది చూడండి, ఈ వెహికల్ నుంచి 2 వీలర్ వెహికల్కి, ఈ వెహికల్ నుంచి 4 వీలర్ వెహికల్ కనెక్షన్స్ ఉంది, అలాగ కనెక్షన్స్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ మనకి గ్రాఫ్ అనేది ఎక్కడ వాడుతున్నాం అంటే సపోజ్ మన మ్యాపింగ్లో గూగుల్ మ్యాప్ చూడండి, గూగుల్ మ్యాప్ మనం లింక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. నేను ఇక్కడ నుంచి సపోజ్ హైదరాబాద్ లేకపోతే చెన్నై బెంగళూరు ఎక్కడికో వెళ్ళాలని అనుకోండి, ఏమంటాం, జస్ట్ అక్కడ పాత్ సెట్ చేస్తాం, షార్టెస్ట్ పాత్. మనకి కార్ మీద వెళ్దాం అనుకున్నాం, షార్టెస్ట్ పాత్ ఏదైతే ఉంది ఈ పర్టికులర్ పాయింట్ నుంచి నేను పర్టికులర్ ఏరియాకి వెళ్ళాలి అని అనుకోండి, లేకపోతే ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి రావాలి అనుకోండి, ఇది దగ్గర అని చెప్పి మనం మ్యాప్ చేస్తాం. అలాగా మనం గ్రాఫ్స్ వాడుతూ ఉంటారనమాట. కాబట్టి
ఈ మనకి ఏవైతే మనకి టెక్నిక్స్ ఉన్నాయో ఆ టెక్నిక్స్ చూడండి, ఎరే కానీ, లింక్డ్ లిస్ట్ కానీ, స్టాక్ కానీ, క్యూ కానీ, అలాగే నెక్స్ట్ మనకి ట్రీ కానీ, గ్రాఫ్ కానీ, ఈ ఓవరాల్ ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నిక్స్ అన్నిటిని మనం డేటా స్ట్రక్చర్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే డేటా స్ట్రక్చర్ అనే మెథడాలజీని ఉపయోగించుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తాం బై యూజింగ్ సి లాంగ్వేజ్. కాబట్టి అందులో ఆపరేషన్స్ ఏమి ఉన్నాయి అంటే డేటా స్ట్రక్చర్స్ ఆపరేషన్స్ ఏంటి అని అంటే మనం లాస్ట్లో చెప్పుకున్నాం. అవే ఇన్సర్టింగ్, అంటే యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ఏ న్యూ ఎలిమెంట్ ఇన్ టు ది కంప్యూటర్. అలాగే సెర్చ్, ఫైండ్ ది ఎలిమెంట్ పర్టికులర్ ప్లేస్, ఒక పర్టికులర్ ప్లేస్లో ఎలిమెంట్ని ఎలా ఫైండ్ చేస్తాను. అలాగే ట్రావర్స్, విజిటింగ్ అనే ఎలిమెంట్ని ఎలా విజిట్ చేస్తాను. బట్ బల్క్గా ఒక ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో ఒక పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఉందా లేదా చెక్ చేస్తాను. అలాగే సార్టింగ్, ఒక ఆర్డర్లో అవసరం లేనటువంటి ఇలాగ మనం డేటా స్ట్రక్చర్ యొక్క ఆపరేషన్స్ని మనం అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, అసలు డేటా మీద అప్లై చేసే ప్రొసీజర్స్ అనేవన్నీ ఈ డేటా స్ట్రక్చర్లో నేర్చుకుంటాం. ఓకే, కాబట్టి స్టూడెంట్స్ జాగ్రత్తగా ప్రతి లెసను మీరు చాలా జాగ్రత్తగా వినండి. విన్నదాన్ని కావాలితే మీరు ఇక్కడ మామూలుగా క్లాస్ నోట్స్, నార్మల్గా అయితే మీకు నోట్స్ ఇస్తాను. మీకు ఇంకేవైనా ఇందులోంచి కావాలనుకున్నప్పుడు స్క్రీన్ షాట్లు తీసుకుని మీరు జాగ్రత్తగా దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.